ఎప్పటి నుంచో తెలంగాణలో ఒకే ఎయిర్పోర్ట్ ఉండడం అనేది అక్కడ ప్రజలకు కూడా ఎంతో కాలం నుంచి ఈ ప్రశ్న నలుగుతూనే వస్తుంది. కేవలం హైదరాబాద్ ఒక్కటే ఉంది, మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎయిర్పోర్ట్స్ డెవలప్ కావాలనేది తెలంగాణ ప్రజల తాలూకా ఆకాంక్ష. ఎంతో కాలం నుంచి కేవలం ఒక ఎయిర్ స్ట్రిప్ గానే ఉండిపోయినటువంటి వరంగల్ లో మామ్నూర్ ఎయిర్పోర్ట్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి దానికి కావలసినటువంటి ల్యాండ్ కూడా అప్పచెప్పింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపునే ఒక నిర్ణయం తీసుకుని ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ అక్కడ నిర్మించాలని దానికి కూడా అడుగులు ముందుకు వేస్తున్నాం. మరొక 3 నెలల్లో దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసే విధంగా చర్యలు కూడా ఈ రోజు చేపట్టారు. ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే సుమారు ఎయిర్ బస్ కి సరిపోయేటట్టు ఒక రన్వే నిర్మించాలనంటే ఒక 430 ఎకరాల వరకు భూమి తాలూకా ఆవశ్యకత అక్కడ ఉంది. సో ఈ యొక్క రిక్వెస్ట్ ని మేము స్టేట్ గవర్నమెంట్ కు కూడా పంపించాం. ఒక పక్కన స్టేట్ గవర్నమెంట్ కి ల్యాండ్ తాలూకా రిక్వెస్ట్ కూడా పెడుతూనే డిఫెన్స్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ సైడ్ నుంచి, ఎందుకనంటే డిఫెన్స్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాటజీతో ఉన్నటువంటి ఒక మినిస్ట్రీ కాబట్టి వాళ్ళు కూడా ఆదిలాబాద్ తాలూకా సైట్ ఇంపార్టెన్స్ కూడా వాళ్ళు తెలియజేయడంతో ఆ ఎయిర్పోర్ట్ లో ట్రైనింగ్ ఫెసిలిటీ డిఫెన్స్ కి సంబంధించి ఏర్పాటు చేసుకుని ఆ ఎయిర్పోర్ట్ ని వాళ్లే డెవలప్ చేసి ఏదైతే సివిల్ ఆపరేషన్స్ కావాల్సినటువంటిది ఉందో వాళ్ళకి సివిల్ ఎంక్లేవ్ నిర్మించుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తున్నట్టు ఆ యూజర్ అగ్రిమెంట్ లో కూడా ఈ రకంగా చేద్దామని ఒక మంచి ప్రపోజల్ మరి రాజ్నాథ్ సింగ్ గారు మాకు తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకనంటే ఇందులో ముగ్గురు తాలూకు ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ప్రాముఖ్యత కలిగింది. సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్, డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అలాగే మన స్టేట్ గవర్నమెంట్. ఈ ముగ్గురు కలిసి ఏప్రిల్ 17th నాడు గ్రౌండ్ కి వెళ్లి అక్కడ మరొకసారి ఓఎల్ఎస్ ఆబ్స్టికల్ లిమిటేషన్ సర్వే కూడా చేసుకుని మరొకసారి ఫీల్డ్ కి వెళ్లి స్టడీ చేసి ఇంకేమైనా ఆబ్స్టికల్స్ ఉన్నా, ఇంకేమైనా లిమిటేషన్స్ ఉన్నా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని రన్వే ఓరియంటేషన్ లేకపోతే మాస్టర్ ప్లాన్ ఇవన్నీ కూడా స్టడీ చేసి దాని మీద ఒక ప్లాన్ కి మాస్టర్ ప్లాన్ కూడా నిర్ధారించడానికి 17th నాడు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకుని ఇవ్వాల్సినటువంటి బాధ్యత స్టేట్ గవర్నమెంట్ అవుతుంది. అది కూడా ఆల్రెడీ వాళ్ళకి కమ్యూనికేట్ చేశాం. వాళ్ళు కూడా ఖచ్చితంగా అది చేస్తా. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆదిలాబాద్ ఏరియా వాళ్ళు కూడా సహకారం అందిస్తారని కూడా తెలియజేయడం జరిగింది.